కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. అందరూ కూడా ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు చదవండి. గట్టిగా వినబడేటట్లు గట్టిగా చదవండి. చూసారా, ఈ వాక్యము ప్రతి శనివారము రాత్రి మీరు చదువుకోవాలి. ఎప్పుడు చదువుకోవాలా? శనివారం రాత్రి చదువుకొని ప్రశ్న వేసుకోవాలా. ఏమంటున్నారు వాళ్ళు? దేవుని సన్నిధికి మేము ఎప్పుడు వెళ్ళాలా, ఆయన సన్నిధానంలో మేము ఎప్పుడు కనపడాలని వారి ప్రాణాలన్నీ కూడా తృష్ణ కలిగి ఉన్నాయి. మనకు చేసేటటువంటి భక్తికి ప్రతిఫలం అనేది రావాలి. భక్తి చేస్తున్నాము కానీ భక్తిలో శక్తిని ఆశ్రయించుకుంటే మనం చేసిన భక్తి వ్యర్థము. 10 గంటలకు ఆరాధన ప్రారంభం అంటే నువ్వు 9:30కే దేవుని మందిరములో ఉండి నీ కుటుంబము కొరకు, సంఘము కొరకు, గ్రామం కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రతి ఒక్కరు భారము కలిగి దేవుని సన్నిధానములో ప్రార్థన చేసే అలవాటు గనక సంఘములో ఉంటే సంఘం అభివృద్ధి చెందుతుంది. పరిశుద్ధాత్ముడు మన ప్రార్థన ఆలకించి ఆయన ఎన్నో కార్యాలు చేస్తాడు. రానటువంటి వ్యక్తులను కూడా ఆయన తీసుకొని వస్తాడు. ఏం చేయాలి మనము? ఎప్పుడు రావాలా? చెప్పండి, ఎప్పుడు రావాలంటున్నాడు? ఇప్పుడు నేను కనబడాలా. ఎంత తొందరగా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయనకు నేను కనబడాలా. వారి హృదయంలో ఉండేటటువంటి ఆశ, వాంఛ ఎంత ఉన్నతమైనటువంటిదో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. యవ్వనస్తులు, పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అన్ని పనులు పక్కకు పెట్టాలి. ఇద్దరున్నదే సమయంకి వస్తారు, ముగ్గురున్నదే సమయంకి వస్తారు, 10 మంది ఉన్నదే సమయానికి వస్తారు. ప్రయోజనం ఏంటి? ఏదైనా పని ఉంటే మళ్ళీ వెళ్ళి చేసుకోవచ్చు. ప్రార్థన ముగించుకొని చక్కగా వెళ్ళి పని చేసుకోవచ్చు, ఇంట్లో పని ఏదైనా ఉంటే. కానీ దేవుని మందిరానికి మనం ఆలస్యంగా రావటం ద్వారా దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకోలేం. ఇది మాత్రం వాస్తవము, గుర్తుపెట్టుకోండి. దేవుని ఆశీర్వాదము నేను పొందాలి అని అంటే శనివారం రాత్రే ఈ వాక్యాన్ని నీ హృదయంలో వ్రాసుకొని ఉదయాన్నే లేచి సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చి నీ కుటుంబము కొరకు, సంఘము కొరకు, గ్రామము కొరకు, ఆత్మల కొరకు కన్నీరు కార్చి దేవుని సన్నిధానములో అందరూ ప్రార్థన చేయగలిగితే దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చేస్తాడా చేయడా? ఏం చేస్తే? మనం కష్టంలో ఉన్నాము. ఎందుకు కష్టంలో ఉన్నాము? ఈ కష్టము మన నుండి తొలగిపోవాలంటే మనం దేవుని సమీపించాలి. దేవునికి నీ బరువు, బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పాలి. మీ చింత యావత్తు నా పైన వేయండి. ఏమంటున్నాడు? మీరు దేనిని గురించి చింతపడద్దు, మీ చింత యావత్తు నా పైన వేయడి అని ప్రభు కోరుకుంటున్నాడు. చింతను మనము మోయలేము, ఆ బరువు మనం మోయలేము. ఆయన పైన మన చింత యావత్తు ఆయన పైన వేసేస్తే మన కాడి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి హాయిగా నెమ్మదిగా ఉంటాము. ఏది అవసరమో, ఏది మన జీవితానికి కావాలనో, ఎలాంటి పరిస్థితులలో మనం నివసించాలనో ప్రభువుకు మనల్ని మనం అప్పచెప్పుకొని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా గొప్ప విడుదలనిచ్చి ప్రభు మనల్ని కాపాడుతున్నట్టు కృప దేవుడు మనకు కలుగజేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి భాగాన్ని ఇంతకు ముందు నేను చెప్పాను, ఇది 2వ భాగము.
అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, కృపగల దేవా, సర్వాధికారి, జ్ఞానమునకు మించిన జ్ఞానము గలవాడానికి స్తోత్రమయ్యా. మితిలేని నీ జ్ఞానము కొరకు స్తుతులు అర్పిస్తున్నాను. నీ పాద సన్నిధికి వస్తున్నాను నాయన. అల్పుడను, జ్ఞానం లేని వాడును. నన్ను నీవు మరుగుపరుచుకొని మాట్లాడితేనే ప్రభువా నీ బిడ్డలు వింటారు తండ్రి. వాక్యము కొరకు ఎందరో ఆశ కలిగి ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి. ఈ శబ్ద తరంగము ద్వారా నీ మాటలు వింటున్నటువంటి కుటుంబాలకు రక్షణ కలుగ చేయండి ప్రభువా. ఈ గ్రామమంతా కూడా ఆయన రక్షణలోనికి నడిపించబడినట్లుగా సహాయములు చేయండి. పరిశుద్ధాత్మడా, మీరు మా మధ్యలో సంతరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగలిగే చెవి, గ్రహించే మనసును మీరు ప్రసాదించి మా బలహీనతలన్నీ కూడా తొలగించి బలపరిచి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు సశరీరుడిగా సంచరిస్తున్న ఆ దినాలలో, శరీరధారిగా ఈ లోకంలో ఉన్న దినాలలో ఆయన ప్రసంగము ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు? పరలోక రాజ్యము సమీపమై ఉన్నది కనుక మీరు మారు మనసు పొందుడు అని చెప్పి ఆయన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏమిటో మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14-15 వచనాలలో మనం చూద్దాం. యూహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పి దేవుని సువార్తను ప్రకటించరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మొదటేమన్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. పరలోక రాజ్యమన్నా దేవుని రాజ్యమన్నా ఒకటే. చెప్పండి, పరలోక రాజ్యమన్నా దేవుని రాజ్యమన్నా ఒకటే. కాబట్టి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. మన ఆశ అంతా, మన కోరికంతా ఏమిటంటే మేము పరలోక రాజ్యానికి వెళతాము. ఎంతమందికి ఆశ ఉంది? చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిజంగా పరలోక రాజ్యానికి వెళతారా లేదో వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిచేస్తున్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వాక్యం. చూడండి, పరలోక దేవుని రాజ్యం ఎలాంటిదో చెప్తున్నాడు. ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి కూడా నాశనము లేదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి చాలు. ఇక్కడ నెబుకద్నెజరుతో దానియేలు బయలుపరిచినటువంటి ఉన్నతమైనటువంటి విషయాలు. అక్కడ ప్రతిమను పెట్టాడు. ఆ ప్రతిమ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నది. దాని శరీరంలో ఉండేటటువంటి భాగాలన్నీ కూడా ఆయన వివరిస్తూ మట్టి, రాగి, ఇత్తడి, ఇనుము ఈ రకంగా చెప్తూ దాన్ని అభివర్ణిస్తూ రాజ్యాలు ఇలా ఉండబోతున్నాయని తెలియజేస్తున్నాడు. కానీ దేవుని యొక్క రాజ్యానికి ఏమి లేదంట, అంతమో లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ రాజ్యం? ఆ రాజ్యము అంతము లేదు, అది చిరకాలము నిలుచున్నది. దేవుడు నిర్మించినటువంటి రాజ్యము ఎప్పుడు కూడా అంతము లేనటువంటి రాజ్యము. రాజ్యాలు కూలిపోతున్నాయి, రాజులు కూలిపోతున్నారు, ప్రపంచ దేశాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ మధ్యాహ్న కాల సమయమందు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు? ఎవరు పరలోక రాజ్యానికి, ఆయన నిర్మించినటువంటి దేవుని రాజ్యానికి కానీ పరలోక రాజ్యానికి కానీ ఎవరు వెళుతారు అన్న ప్రశ్న మన జీవితంలో మనం వేసుకోవాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అందరు గుర్తు పెట్టుకోవాలి. దేవుని రాజ్యంలో ఏముంది? నీతి ఉంది, సమాధానం ఉంది, అక్కడ ఆనందం ఉంది. అక్కడ ఏడుపు లేదు, ఆకలి లేదు, దప్పికలు లేవు. ఈ ఉదయాన్నే లేచి నేను ఈ రోజున పనికి వెళ్ళాలా, పని చేసుకోవాలా, పని చేయకపోతే నా ఇల్లు ఎలా గడుస్తుంది అనేటటువంటి బాధ ఆ రాజ్యంలో లేదు. ఇప్పుడు మన ఆశ అంతా ఏమిటంటే పరలోక రాజ్యము నేను వెళ్ళాలి, ఎలాగైనా నేను వెళ్తాను. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారో కొన్ని మన మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ రాజ్యం ఎలాంటిదంట? నీతి ఉంది, ఆ రాజ్యంలో సమాధానం ఉంది, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంది. 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాం. అయినను కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. చాలు. ఆయన రాజ్యం ఎలా ఉంటుందంట? ఆయన రాజ్యములో కొత్త ఆకాశము, కొత్త భూమి, దాని కొరకు మనం ఏం చేస్తున్నామంటే కనిపెడుతూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రజలలోను ప్రతి జనములోను మనుషులను కొని రాజ్యముగాను యాజకులుగా చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అమూల్యమైనటువంటి రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యము కొరకు మనం ఏం చేశాడంట? ఆయన నిర్మించి ఉన్నాడు, లేక ఏర్పరచుకొని ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మనం ఒక ప్రశ్న మనం వేసుకోవాలా? ప్రార్థనలకు వచ్చినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తామా? సువార్త ప్రకటించినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తామా? కానుకలు ఇచ్చినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తామా? ఏది మన జీవితంలో మనము కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తాము అని మనల్ని మనము ప్రశ్న వేసుకుంటే, ఆ రాజ్యములో ప్రవేశించాలంటే మనం ఏమి కలిగి ఉండాలి అని మనం గమనిస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వాక్యం. మత్తయి సువార్త 19:14. తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచగా వారిని నా యొద్దకు రానివ్వడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. దేవునికి అందరు స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు? చెప్పండి. ఎవరమ్మా? అందరు చెప్పాలా? ఎవరు ఎవరు? అయితే ఇప్పుడు మనం ఏ విధంగా మారిపోవాలా? మన మనసు చిన్న బిడ్డలలో కల్మషం ఉండదు, చిన్న బిడ్డలలో కోపాలు ఉండవు, చిన్న బిడ్డల్లో అసూయ ఉండదు, చిన్న పిల్లలలో ఏ వ్యతిరేకత ఉండదు,
ఏది లేనటువంటి పరిశుద్ధులతో పోల్చబడినటువంటి బిడ్డలు కాబట్టి మన స్వభావం అంతా కూడా మన జీవిత కాలములో మన స్వభావం అంతా కూడా ఎలా ఉండాలంటే చిన్ని బిడ్డల వంటి స్వభావము మనం మారితే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళం. మన స్వభావం ఏ విధంగా మారాలంట? చిన్న బిడ్డలదే పరలోక రాజ్యం అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో క్లియర్ గా చెప్తున్నాడు. మత్తయి 18:13 చూడ మార్పు ఉన్నది. మొదటి వచనం అనుకుంటున్నామా? చూడండి, ఏ వచనమో? మొదటి వచనమేనా? 3వ వచనం. మీరు మార్పు నందు బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. మీరు చిన్న బిడ్డలుగా మారిపోవాలి, మార్పు చెందాలి. ప్రార్థన చేస్తున్నాము, దేవాలయానికి వస్తున్నాము, సువార్త ప్రకటిస్తున్నాము, సమాజంలో దేవుని బిడ్డలను అనిపించుకుంటున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, అన్ని చేస్తున్నాము, కానీ స్వభావము మారాలి. ఏ స్వభావం కావాలి మనకు? ఇప్పుడు చిన్న బిడ్డలను ఒక దెబ్బ కొట్టావు, ఆ టయానికి ఏడుస్తారు, మళ్ళా చేతులు జారితే మన దగ్గరికి వస్తారు. వాటిలో ఏం లేదు, ఏ కల్మషం లేదు, ఏ అసూయ లేదు, ఏ భేదాభిప్రాయాలు వారి హృదయములు లేవు. కాబట్టి పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే మార్పు నొందినటువంటి చిన్న బిడ్డలు. మనము మార్పు నొందిన వారంగా మనం ఉండాలి. ఇశ్రాయేలు జనాంగానికి యూదులకు బోధకుడైనటువంటి నికోదేముతో ప్రభు మాట చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. నికోదేము అంటాడు, ప్రభు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నాడు. అందుకు నికోదేము అంటాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? ఆయన అంటాడు, నేను ముసలివాడిని, తిరిగి తల్లి గర్భమందు నేను ఎలా ప్రవేశించగలనని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను రక్షింపబడితే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా రక్షింపబడాలట? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను రక్షింపబడకపోతే మనకు పరలోక రాజ్యం. ఆయన బోధకుడు, యూదులకే బోధకుడు, ధర్మశాస్త్రమును అంతా ఎరిగినటువంటి వాడు. ఆ బోధకుడు అడుగుతున్నాడు, యేసయ్యా కొత్తగా జన్మించాలంటే ఎలా జన్మించాలి నేను అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే చాలయ్యా, నీవు పరలోక రాజ్యానికి వారసుడుగా అవుతావని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏమి కలిగి ఉండాలా? చిన్న పిల్లల వంటి స్వభావము మనము కలిగి ఉండాలన్నా. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుదాం. అందరూ కూడా మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. దుష్టత్వము, కపటమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మానే కొత్తగా జన్మించినటువంటి శిశువులు పోలి నిర్మలమైన వాక్యమనే పాల వలన మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము
ఆ పాలను అపేక్షించుడి. ఏం మానాలి మనము? అమ్మా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఏం మానాలంట మనము? దుష్టత్వం మానాలి. అందరు చెప్పండి, దుష్టత్వము మానాలి. రెండోది కపటమును మానాలి. వేషధారణ ఉండొద్దు, అసూయ ఉండొద్దు, దూషణ మాటలు మన నోట ఉండొద్దు. ఇందులో ఏ ఒక్కటి మన హృదయములో ఉన్నా మనము పరలోక రాజ్యానికి వెళ్ళం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చదవబడినటువంటి మాటలు, చెప్పబడేటువంటి మాటలు ఏ ఒక్కటి మన హృదయములో ఉన్నా మనము పరలోక రాజ్యానికి వెళ్ళము. వెలపడం ఉండవలసినటువంటి వారమే. పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశాలు లేవు. కాబట్టి ఎవరు పరలోక రాజ్యానికి వెళుతారంటే చిన్న బిడ్డల వంటి స్వభావము కలిగిన వారే పరలోక రాజ్యానికి వెళుతారని దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుదాం. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తము ప్రకారముగాను ఈ లోకములో చేయాలి. ఏది చేసినా దేవుని చిత్తము ప్రకారము చేయాలి. ప్రార్థన పూర్వకంగా చేయాలి. ప్రార్థన చేయకుండా దేవుని చిత్తము మనము కనుక్కోకుండా, దేవుని చిత్తం మీద మనము తెలుసుకోకుండా ఈ లోకములో ఏమి కూడా మనం చేయటానికి వీల్లేదు. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక వివాహము చేసుకోవాలన్నా, ఒక విద్యాలయానికి వెళ్ళాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఏది చేసినా ఎవరి చిత్తం ఉండాలా? తండ్రి చిత్తం ఉండాలి, దేవుని చిత్తం ఉండాలి. అదే 7వ అధ్యాయం మత్తయి సువార్త 24, 25, 26 వచ్చిన మంచి మాటలు చెప్పాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నా బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు మీరు నా మాట విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి. ఏమొచ్చింది? వాన కురిసింది, వరద వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టగానే అది నేలమట్టం అయిపోయింది. ఎక్కడుంది దాని పునాది? మన విశ్వాసపు పునాది. ఆదిలో మనం ఏ విశ్వాసము కలిగి పునాది వేసుకున్నామో ఆ పునాది క్రీస్తు అనే బండ మీద వేసుకోవాలి. చాలా మంది దేవుని బిడ్డలము మనం ఎలా ఉంటున్నామంటే ఇంకా వేషధారణ పోరా. మన ఇంట్లో ఒక అబ్బాయిని అమ్మాయిని చూడాలంటే మా కులస్తులే కావాలి. క్రైస్తవ్యముల కులం లేదు. పరిశుద్ధ గ్రంథముల కులముల గురించి ప్రస్తావన ఎక్కడ కూడా బైబిల్లో మనకు కనిపించదు. యేసు రక్తములో కడగబడినటువంటి కుటుంబము, ఈ కుటుంబానికి కులాలు లేవు. దేవుని బిడ్డలు మనం చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నారు ఈ రోజున. ఎందుకు సిగ్గుపడాలా? రేపు పరలోక రాజ్యానికి నీ కులము తీసుకొని వెళ్ళదు. నువ్వు ఆచరిస్తున్నటువంటి ఆచారాలు తీసుకొని వెళ్ళవు. మీరు గమనించండి.
అయ్యా మా ఇంట్లో ప్రార్థన ఉంది రమ్మని చెప్పి సంఘంలో ఆలోచన చేసి అందరం కలిసిపోతే ఈ నుంచి మేము పోయేలేకపోతే ఇంట్లో పాలు పొంగిచ్చారు. ఇదే పని అమ్మా, పాస్టర్ గారు రాకముందు, సంఘస్థులు రాకముందు మీరు చేసిన పని ఏంటంటే మా పెద్దోళ్ళు అట్లా చేశారయ్యా, వాళ్ళు వచ్చేటప్పుడు చేయమని చెప్పారు అని చెప్తే మేము బయట కూర్చున్నాం. వేరెందుకు చెప్పాలి, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. క్రైస్తవులే కానీ ఏం పాటిస్తున్నారు? ఆచారము. ఈ ఆచారము ముసుగులో మనం ఉన్నంత కాలము మనము పరలోక రాజ్యానికి ప్రవేశించాము. చాలా జాగ్రత్తగా గమనించాము. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-5 వచనాలలో 3వ వచనం 5వ వచనంలో కఠినమైన మాటలు చెప్పాడు. మీరు పరిశుద్ధులవుటే అనగా జాగ్రత్తములు దూరముగా ఉండటే దేవుని చిత్తము. ఎక్కడ జాగ్రత్తమున్నదో అక్కడ దూరంగా ఉండు. నీ బ్రతుకును పరిశుద్ధపరచుకో, నీ స్థితిగతులను మార్చుకో, పరిశుద్ధుడవై పవిత్రుడవై లోకములో జీవించు. జాగ్రత్తమునకు దూరముగా ఉండటే దేవుని చిత్తము. 5వ వచనంలో నీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును వారి ఘటమును ఎట్లు కాపాడుకొనును అది ఎరుగుంటే దేవుని చిత్తము. ఏ అభిలాష ఇదే? కామాభిలాష. ఇంచుమించు 65 సంవత్సరాల వయసు కలిగినోడు ఒక పొలిటికల్ లో ఉన్నాడు, ఒక కౌన్సిలర్ మైనర్ బాలికను తీసుకెళ్లి అమ్మాయిని పాడు చేస్తే పట్టుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్తుంటే తప్పించుకొని చెరువులో దూకి చనిపోయాడు. ఈ ఆశ వయసుకు తగిన జీవితము జీవించాలి. వయసు పైబడే కొద్ది మన స్వభావాలు చిన్న బిడ్డల స్వభావం వల్ల మార్పు చెందాలి. వివాహం అయిపోయిందా మన జీవితంలో మనం ఎంత జాగ్రత్తగా మన కుటుంబాన్ని మనం కట్టుకుంటామో, ఎంత జాగ్రత్తగా మన కుటుంబాన్ని మనము కాపాడుకోగలుగుతామో, ప్రభువుకు ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంట? ఉదయాన్నే లేచిన వెంటనే ఆ దినాన్ని మనం ప్రభువుకు అప్పచెప్పాలి. అందుకే మోసే అన్నాడు, మా దినమును లెక్కించిన మాకు నేర్పించే ప్రభువా అన్నాడు. ఉదయాన్నే లేచిన దినమంతా ఆ దినాన్ని దేవునికి నువ్వు అప్పగిస్తే ఆయన చేయి పట్టి ఆ దినమందు ఎక్కడ పాపపు నీడలలో పడకుండా, పాపపు పంకిలమైన జీవితంలో బంధింపబడకుండా పవిత్రముగా నీ పాదములో ఉండేటట్లుగా దేవుడు చేసి నేను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా కఠినమైనటువంటి మాట చెప్పాడు. మీరు జాగ్రత్తములకు దూరంగా ఉంటే దేవుని చిత్తం. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయములో. ఒక్క విషయాన్ని గమనించండి, మనము ఎంత నీతిగా ఉంటామో అన్ని నిందలు వస్తాయి, అంత శ్రమ శుద్ధి, అన్ని రకాల కష్టాలు వస్తాయి, అన్ని రకాల బాధలు వస్తాయి. నేను నీతిమంతుని కదా, నాకెందుకు కష్టాలంటే మనము శరీరధారణము ఈ లోకములో జీవిస్తున్న మట్టి దేహాలు కలిగిన వాళ్ళము కాబట్టి తప్పనిసరిగా మనకు శ్రమలు వస్తాయి. శ్రమలు రావని ఎక్కడ కూడా చెప్పబడలేదు. మనకేమొస్తాయి చెప్పండి? నీతిమంతుడు అయినా శ్రమలు వస్తాయి. నువ్వేం చేయాలి అలాంటి సమయాలలో? ప్రతి విషయంలో
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోబుకు కష్టం వచ్చింది, ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి. ఒకే దినమందు 10 మంది బిడ్డలు చనిపోయారు. ఆ సమయంలో యోబు నోటి నుండి ఒక మాట వచ్చింది, చాలా ఉన్నతమైనటువంటి మాట. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇది నిజమైనటువంటి కృతజ్ఞతా స్తుతి. ఇది స్తుతి చెల్లించుటంటే అన్ని కలిగి ఉన్నప్పుడు స్తుతించడం వేరు. సమస్తాన్ని కోల్పోయి ఏ మార్గము లేకుండా దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించుట దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరీక్షలు పాస్ అయితే ఒకవేళ ఫెయిల్ అయ్యామనుకో ఏం చెప్పాలా? ఏమి చెప్పాలి చెప్పండి? ఫెయిల్ అయినా అయ్యా ఎంత గొప్ప దేవుడు నాయనా అని నువ్వు ఒక్కసారి నీ జీవితంలో నువ్వు అని చూడు. ఆయన ప్రణాళిక వేరు, ఆయన ఉద్దేశము వేరు, ఆయన ఆలోచన వేరు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన పూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఇది దేవుని చిత్తము. నష్టము జరిగిన స్తుతి చెల్లించాలి, సంతోషముగా ఉన్న స్తుతి చెల్లించాలి. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే దేవునికి స్తుతి చెల్లించాలి. దేవునికి స్తుతులు చెప్పండి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. అజ్ఞానముగా మాట్లాడుచున్న వారి నోరులను ముగించుట దేవుని చిత్తము. అజ్ఞానముగా మాట్లాడేటటువంటి వారితో నువ్వేం చేయాలంటే జ్ఞానము కలిగి మాట్లాడాల, వారి నోరును మూయించాలి. ఎంత చక్కటి మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. ఏది దేవుని చిత్తము చెప్పండి? ఏది దేవుని చిత్తము? అజ్ఞానుల నోరు మూయించడం దేవుని చిత్తము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. ఆత్మల విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇది 3వ విషయాన్ని. ఏ విషయమై ధన్యులైనట? ఆత్మల విషయమై. అందుకే 42 కీర్తన చదువుకున్నాం మనం. ఆ రకంగా కనుక మనము దేవుని సన్నిధానంలో ప్రార్థనలో గడిపితే ఆత్మలను దేవుడు నడిపిస్తాడు. ఆత్మల భావము ఎవరైతే కలిగి ఉంటారో వారిది పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించండి. దీనులు ఎవరనగా నేర్చుకునే వారు. బైబిల్ ఎంతమందికి తెలుసు? చూసుకో, అందరికి తెలుసు. పరిశుద్ధ గ్రంథం అని తెలుసు. అందులో ఉండే ధర్మశాస్త్రములో ఉండే ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఎంతమందికి తెలుసు అంటే ఎంతమంది?
మీరందరూ బాగా గుర్తు పెట్టుకోవాలి, బైబిల్ని ఎప్పుడు కూడా కింద పెట్టొద్దు, చాలా పొరపాటు. ఎప్పుడు కూడా బైబిల్ మన మీద ఉండాలా, ఇంట్లో కూడా ఎవరికి అందనట్లుగా పరిశుద్ధంగా బైబిల్ని పెట్టాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ బైబిల్ని పెట్టొద్దు. చదువుకోవాలా, ధ్యానించాలా, మరలా దాన్ని భద్రంగా దాచిపెట్టాలా. ఈ అలవాటు చాలా మంచి అలవాటు. సెల్ ఫోన్ అయితే మీద పెట్టుకుంటాము. ఈ సెల్ ఫోన్కి ఒక కొత్త పేరు ఉంది, ఘట సర్పము. ఇది పాము, ఎప్పుడు జీవితాలను కాటు వేస్తుందో తెలియదు, ఎప్పుడు బ్రతుకులను పాడు చేస్తుందో తెలియదు, ఎప్పుడు రహస్య పాపములతో నీ హృదయాన్ని నింపుతుందో తెలియదు. అందుకే దాన్ని ఏమన్నారంటే సర్పము అన్నారు. దేన్ని అన్నారు? సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలలో చాలా మార్పులు వచ్చాయి. నెమ్మది లేదు, సమాధానం లేదు. వాహనం మీద ఒకరు వెళ్తా ఉన్నారు, భార్య భర్తలు వెళ్తా ఉన్నారు, వెనక ఇద్దరు యవనస్తులు వెళ్తా ఉన్నారు. రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆమె వెనక తిరిగి చూస్తే వీడు చేతులు ఎత్తి చాట చేశారు. ఆమె ఒకవేళ మంచి మనసు కలిగి ఉంటే బండి నిలబెట్టి చెప్పు తీసుకొని 4 తగిలిస్తే వాడు మళ్ళా టాట చేస్తాడా? ఎంబడ ముందు కొని ఆ ఫోన్ నంబర్ వీరికి ఇచ్చింది. ఆమె ఫోన్ నంబర్ పంపించింది వీని ఫోన్కి. యాళ్ళ మీద ఫోన్ నంబర్ చెప్తే వాడు నంబర్ నోట్ చేసుకున్నాడు. ఆ తర్వాత 3 నెలలకే పిల్లలు ఇడిచిపెట్టింది, భర్తలు ఇడిచిపెట్టింది, వెళ్ళిపోయింది. వాడు ఏం చేశాడంటే ఒక 4 రోజులు మాత్రము అంత ఉన్నాడు, ఆ తర్వాత ఆమె తప్పేశాడు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, నేర్చుకునే వారిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నేర్చుకునే వారిగా మనం ఉండాలా. నేర్చుకునే మనసు ఎవరికైతే కలిగి ఉంటారో వారు దీనులు. వాక్యాన్ని మీరు నేర్చుకో, నీ జీవితం బాగుపడుతుంది. ఇది నాకు కాదులే, నా కుటుంబానికి కాదులే అని విన్న వాక్యాన్ని పెడమొఖము ఎడమొఖం పెట్టుకొని దాన్ని మంచి అవగాహన చేసుకొనక, హృదయంలోనికి దాన్ని చేర్చుకొనక, నీ జీవితంలో దేవుని చిత్తం మీద తెలియని పరిస్థితుల్లో జీవిస్తే పరలోక రాజ్యం ఉండదు నీకు. ఒకటి చిన్న బిడ్డల వంటి మనసు కలిగి ఉండాలి. రెండోది దేవుని చిత్తం ఉండాలి. మూడోదిగా ఆత్మల విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది చాలా ఉన్నతమైన విషయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము, మంచి నిమిత్తము నువ్వు ఎన్ని శ్రమలను అనుభవించు, పరలోక రాజ్యము తథ్యము నీ జీవితంలో. అని నీతిని, రాజ్యాన్ని మొదట వెదకాలి. ఈ లోకంలో నీకేమి కావాలనో ప్రభువుకు తెలుసు. కొన్ని సందర్భాలలో గమనించండి, స్త్రీలను అంటే భార్యలను భర్త అర్థం చేసుకోవడం చాలా కష్టం. తన జీవిత కాలం అంతా కూడా వారు దేవుని కృపను బట్టి వృద్ధాప్యం వరకు భార్య భర్తలుగా ఉన్నప్పటికీ కూడా స్త్రీని అర్థము చేసుకున్నట చాలా కష్టము. బైబిల్లో బలహీనమైన ఘటమని ఉంది, కానీ పంచభూతములన్నీ కూడా ఆ శక్తినంతా కూడగట్టుకొని లోకములో జీవిస్తుంది ఈ రోజున స్త్రీ. అనుకుంటే ఏమన్నా
ఏమైనా చేయగలదు. ఏం చేస్తుంది? చేసుకున్న భర్తను కూడా ఏం చేస్తుంది? పరాయి పురుషులు వ్యామోహంలో పడి 10 మందిలో చేసుకున్నటువంటి భర్తను కడదెరుస్తూ ఉన్నారు. చక్కగా వెళ్ళి జైల్లో కూర్చుంటున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతి నిమిత్తము మన ఎన్ని హింసలు పడ్డా పర్వాలేదు, కానీ వారికి పరలోక రాజ్యము సొంతము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కారేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహాలైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దేవుని రాజ్యానికి మీరందరూ కూడా వారసులు కారు. ఒక లిస్ట్ ఇది, ఒక కోవకు చెందినటువంటి గ్రూప్ ఇది. మీరందరూ ఎక్కడికి వెళ్ళరు? దేవుని రాజ్యానికి వెళ్ళరు. గుర్తు పెట్టుకోండి బాగా. ఇప్పుడు 5వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వాక్యం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. చాలు. ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారంటే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయబడి ఉండాలి. మన పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? ఆధార్ కార్డు మీద, పాన్ కార్డు మీద, ఓటర్ లిస్ట్ లో, రేషన్ కార్డు మీద, ఇంకా ఎన్నో రకాలుగా మన పేర్లు రాయబడి ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరి పేరు మీద ఉండాలట? ఏ గ్రంథం అది? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేర్లు ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరి పేర్లు ఉండాలి? మన పేర్లు ఒకవేళ రాయబడి ఉన్నాయో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలా రాయబడిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో 22:15 ప్రకటన గ్రంథం. గెలపడ ముందురు. ఎక్కడ గెలపడ ముందురు. ఈ గ్రూప్ అదంతా కూడా గెలపడ ఉంటారు. గెలపడ అనగా ఏమిటి? అదే 21:8. తిరిగి వారును, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ ఆత్మీయందకములో మండుచున్న ఆ గుండములో పాలు పొందుదురు. ఈ 2వ మరణము. ఈ మరణ శిక్ష నుండి నువ్వు తప్పించుకోలేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ 2వ మరణం నుండి నువ్వు తప్పించుకోలేవు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరలోక రాజ్యం అంత తేలికైనటువంటిది కాదు. భోజనము, పానము కాదు. నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. గెలపడ ఉంటున్నావా? అందులో నువ్వు ప్రవేశించే జాబితాలో నువ్వు ఉంటావా?
ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ఈ దినము నుండి ప్రభువా ఆ చిన్న బిడ్డల యొక్క మనసు నాకు దయచేయి. ఇన్ని దినములు తండ్రి నా సొంత ఆలోచన ప్రకారంగా నేను నడుస్తూ వచ్చాను. ఈ దినము నుండి నీ చిత్త ప్రకారంగా నడుస్తాను, నీ చిత్తము ప్రకారంగా నేను జీవిస్తాను. అజ్ఞానుల యొక్క నోరు మూయించడం నాయన దేవుని చిత్తము కనుక ఆ అజ్ఞానుల ఎదుట ఏ విధంగా నేను ఉండాలో ప్రభువా నాకు నువ్వు నేర్పించు తండ్రి. నీతి నిమిత్తము నా తండ్రి హింసింపబడుచున్న వారి పరలోక రాజ్యం వారిది నువ్వు తెలియజేశావు నా ప్రభువా. నీ నీతిని వెలుగుతూ నీ కొరకు ఎన్ని శ్రమలైనను ప్రభు అనబడించడానికి నన్ను నువ్వు ఏర్పరచుకో ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నా. ఏది ఏమైనా ప్రభువా మా పేర్లు జీవ గ్రంథంలో ఉండాలి. మా ప్రయాసకు ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు అని ప్రాధేయపడుతూ హృదయాన్ని తెరిచి కన్నీటితో దేవుని సన్నిధానములో ప్రార్థన చేసుకో. వేషధారణ భక్తిని తీసివేయి. ఆచారమైన ముసుగుల నుండి బయటికి రా. నిజమైన క్రీస్తును ప్రతిబింబించే బిడ్డలుగా ఈ లోకములో జీవించండి. ఆకాశ మహాకాశములను పట్టజాలని ప్రభు సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు. అటు దేవుని కలిగిన మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు ఇప్పుడు చెప్పండి? ఎవరు వెళ్తారు? ఆత్మ విషయమై జీవ గ్రంథంలో ఏముండాలా? మన పేర్లు వ్రాయబడి ఉండాలి. అట్టి వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. కానీ మనం ఎన్ని అంగులు పొంగులు లోకంలో రకరకాలుగా మనం జీవిస్తే ఈ జీవితాన్ని బట్టి దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకోడు. నిజంగా నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్న నీవు విన్న మాటలను జ్ఞాపకం చేసుకొని తల్ల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ప్రేమ ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభువా, నిరంతరం పరిశుద్ధులను ఆరాధించబడుతున్న ఆ ఆరాధన దేవుడ, సత్యుడ, నిత్యుడ, సర్వాధికారి, ప్రస్తుతికర్త యేసుక్రీస్తు ప్రభువా, చేత ఉదయ ప్రభు దినములో పునరుద్ధరణ దినములో పండుగ దినములో ఆరాధించండి, జనపరచడానికి, పూజించడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనము తండ్రి. ఆది నుండి అంతవరకు మీరు కాపుదల మాతో ఉంచి మీ సన్నిధి మాతో ఉంచి తండ్రి. ఇంతవరకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ప్రభు నీకు దినదాసులు ఇంతవరకు మిత్రపరిచారి మరుగుపరుచుకొని నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనము తండ్రి. అవును తండ్రి, ఉదయకాలము ఆరాధనలు మేము వింటూ వచ్చాము తండ్రి. యెహోవా రాజ్యము చేయుచున్నాడని అదే మధ్యాహ్నం వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించారు తండ్రి. నీతి రాజ్యం సమీపించి ఉన్నదని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అది అంతం లేని రాజ్యం అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అది ఎన్నటికి నాశనం లేని రాజ్యం అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, నూతన భూమి కొరకు, నూతన ఆకాశం కొరకు మేము ఎదురు చూసే ప్రభా ఎదురు చూడాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అటువంటి భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని, అటువంటి ధన్యత, అటువంటి అనుభవము మీరు మాకు అనుగ్రహిస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయమడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి, చిన్న బిడ్డలు పూర్ణ వారితే పరలోక రాజ్యం అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును, కొత్తగా జన్మించి అవును తండ్రి, నీటి వలన ఆత్మ వలన మేము రక్షింపబడతాయి కానీ ప్రభా మాకు పరలోక రాజ్యం లేదని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, దుష్టత్వమును, కపడమును, అసూయను ప్రభా అటువంటి వాటిని మాని తండ్రి, చిన్న బిడ్డలను కోరి మార్పుడు ఉంది. చిన్న బిడ్డలు పోలి మేము జీవించినట్లయితే మాకు పరలోక రాజ్యం అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, ఈ యొక్క చిన్న మందను మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమందరము కూడా ప్రభా ఇటువంటి అనుభవం మీరు మాకు అనుగ్రహించమడుగుతున్నాం తండ్రి. చిన్న బిడ్డలను కోరి తండ్రి, మాలో ఉన్న అసూయలు, మాలో ఉన్న ద్వేషాలు, మాలో ఉన్న బడలు, ప్రతీకారాలు తండ్రి, కోపాలు అవన్నింటినీ తొలగించుకొని చిన్న బిడ్డలను కోరి జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. సమాధానం, నెమ్మది, ఐక్యత, అనురాగం మందిరంలో సంఘంలో అనుగ్రహిస్తున్నాం అడుగుతున్నాం
అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి, చిన్న బిడ్డల వంటి వారి పరలోక రాజ్యం అని మీరు మొదలు మాట్లాడి ఉండగా అటువంటి ప్రభు అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మీకు మొదలు అనుగ్రహించమని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభు అలాగే ప్రభు అయా తండ్రి ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం చేరడు కానీ తండ్రి చిత్తము చేయి వాడే పరలోక రాజ్యం చేరుతారు మీరు మొత్తం మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, క్రీస్తు అనే బండ మీద మా యొక్క పునాది కలిగి ఉండాలని ఉన్నట్టు దేవుని చిత్తమని మీరు మొత్తం మాట్లాడారు తండ్రి. జాగ్రత్తకు దూరంగా ఉన్నట దేవుని చిత్తమని మీరు మొత్తం మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, కృతజ్ఞతలు చెల్లించడం ప్రతి విషయంలో దేవుని చిత్తమని మీరు మొత్తం మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఆనాడు యోగు ఈ విధంగా ప్రతి విషయం తండ్రి యెహోవా ఇచ్చను యెహోవా తీసుకున్న అటువంటి అనుభవం నాకు మీరు అనుగ్రహించమని సహాయం చేయమడుగుతున్నాం తండ్రి. అయా మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తమని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, ఇటువంటి ధన్యత ఇటువంటి అనుభవము మీరు మాకు అనుగ్రహించాడు తండ్రి. మీ చిత్తాన్ని మేము గుర్తెరిగి మీకు చిత్తానుసారంగా మేము జీవించి మీకు మహిమకరంగానే మదరికరంగా జీవించి కృప మీరు మాకు అనుగ్రహించమని సహాయం చేయమని ఇతను మొరపెడుతున్నాం తండ్రి. అయ్యా ప్రభు ఆత్మ విషయమే దీనిలైన వారిదే పరలోక రాజ్యం అని మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీ యొక్క వాక్యం పట్ల ఆశ కలిగి మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోండి తండ్రి. మీ యొక్క వాక్యము మా యొక్క హృదయంలో ఉంచుకోండి తండ్రి. ప్రభావం దీనులమై ప్రభా అహంకారులను కాక జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభావ నీతి నిమిత్తం హింసింపబడి వారిదే పరలోక రాజ్యం అని మీరు మొత్తం మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, నీతి రైచస్నెస్ మా జీవితాల్లో ఉన్నలాగా నీతి కలిగి మేము జీవించలాగిన మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభావ అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు వాక్యం సెలవిస్తుంది కదా తండ్రి. మా యొక్క జీవితాలలో నీతి కలిగి జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి, ప్రభావ జారులు విగ్రహారాధికులు వ్యభిచారులు దొంగలు రోగులు దోచుకొని వారు తండ్రి దేవుని రాజ్యానికి ప్రవేశించాలని మీకు వాక్యం సెలవిస్తుండగా ఈ యొక్క జాబితాలో మా యొక్క పేరు లేకుండా మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అంత మాత్రమే కాకుండా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారిదే పరలోక రాజ్యం అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అయ్యా తండ్రి, మా యొక్క పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయా లేవా అని మేము తిరిగి జీవించే కృప అనుగ్రహించబడుతున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్నం వేళలో ఈ చిన్న మందుల తండ్రి ఇంకా ఎవరి పేరైనా జీవ గ్రంథం రాయబడకపోతే వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి, వారి హృదయాన్ని తాకమని మీరు ఆదరించమని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి, ఇప్పటికి వారు అవిశ్వాసులు ప్రభావ మంది ప్రభావ మీ రాజ్యానికి ప్రవేశింపలేరని మీకు వాక్యం సెలవిస్తుండగా ప్రభావ మేమందరం కూడా మీకు వాక్యాన్ని మేము విని ఆ విధంగా జీవించే కృప మీకు మాకు అనుగ్రహించబడుతున్నాం తండ్రి. అవును తండ్రి, 66 మెట్లుగా లోతైన బావిలో చేరి మీరు మీకు దాసుని ద్వారా మీరు మాకు అనుగ్రహించి ఉండగా ప్రభావ మీకు దాసుని జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం తండ్రి. ప్రభావ రెట్టింపు ఆశీర్వాదంతో మీకు వాక్య దర్శనంతో మీకు దాసుని దర్శించి సంధించి ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆరోగ్యాన్ని ముద్రించండి, రాకపోతే తోడైన కుటుంబాన్ని దీవించమని విన్న వాక్య ప్రభావ విన్న వాక్యాన్ని మా యొక్క హృదయంలో ఉంచుకొని ప్రభావ దాన్ని ఫలించుతూ జీవించే కృప మీకు మాకు అనుగ్రహించమని వాక్యమైన యేసు నామం అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరం కూడా నిలబడి